ఆల్రెడీ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరు కూడా చూసే ఉంటారు. అయినా పర్వాలేదు, ఒక్కసారి ఈ వీడియో చూడండి. మీరే కదమ్మా యాక్ట్ చేసిన దాంట్లో యాక్టెడ్ ఉన్నది. మీరే చేశారు కదా, చాలా చాలా బాగా చేసి బాగా ఇబ్బంది పెట్టా, జుట్టు లాగి ఉంటాడు కదా ఎక్కువ అతను, దుర్మార్గుడు. అదా యా యా Please come here. We'll take a photograph. Please come on. Please come on to the stage. Come. Revita garu, please welcome. మంచి ఎమోషనల్ సీన్ బాగా పండింది. మీరు కూడా చూడకపోతే హరిహర వీరమల్లు మన పవన్ అనే సినిమా చూడండి, బాగుంది. మా పవన్ అన్న గురించి తెలిసిందే కదా, కళామ తల్లి ముద్దు బిడ్డ, టాలెంట్ ఎక్కడున్నా ఎంకరేజ్ చేస్తాడు. ఇది చూసి ఇండస్ట్రీ కూడా నేర్చుకోవాలి. మా పవన్ అన్న స్పీచ్ మధ్యలో మాట్లాడుతూ ఆమెను చూసి నువ్వే కదమ్మా ఆ క్యారెక్టర్ చేసింది అని స్టేజ్ మీదకి పిలిచి ఫోటో కూడా ఇచ్చి పంపించాడు. ఆమె కూడా చాలా ఎగ్జైట్ అయింది పవన్ కళ్యాణ్తో ఫోటో తీసుకోగానే. ఇంతవరకు బాగుంది. అసలైన వీడియో ఇప్పుడు చూడండి. తాగిన వాటర్ బాటిల్ ఇది అది అయిపోయిన తర్వాత ఆయన అలా పెట్టి మాకు బ్రీఫ్ ఇచ్చి వెళ్ళిపోయారు. అది నేను జాగ్రత్తగా ఇలా తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాను. ఆయన తాగి పాడేసిన అంటే డెఫినెట్గా నెక్స్ట్ డస్ట్బిన్లో పాడేస్తారు కదా. సో అంటే ఇంత జెన్యూన్ లవ్ ఆయనకి రీచ్ అవుతుందని నేను అనుకోలేదు. ఎందుకంటే ఎవరు ఛానల్ లేదు, నాకు ఎవరు తెలియదు. ఈవెన్ రత్నం గారు బాగా తెలుసు, కానీ ఆయన నెంబర్ కూడా నాకు తెలీదు. హీల్ రికగ్నైజ్ మీ, కానీ నాకు పర్సనల్గా టీంలో ఎవ్వరూ తెలీదు. నేను ఇప్పుడు ప్రౌడ్గా చెప్తున్నాను, హరిహర వీరమల్లు మొత్తం టీంలో కళ్యాణ్ గారు నాకు తెలుసు. నాకు కళ్యాణ్ గారు తెలుసు, నిధి గారు కూడా నాకు తెలుసు. హీరోయిన్ నిధి గారు కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా చేస్తారు, బయట 100 చేసినా ఒకటే అని. మీరు ఇప్పుడు ఒక సీన్ చేశారు. ఆవిడకి ఒక చిన్న కరెక్షన్, ఇంత సినిమా చేసి చచ్చిపోతే చాలు, ఇంకే సినిమా చేయకపోయినా పర్లేదు. తాగిన వాటర్ బాటిల్ అది మన పవన్ కళ్యాణ్ తాగేసిన వాటర్ బాటిల్ ఆమె చేతిలో ఉంది. అది ఇంటికి తీసుకొని వెళ్తుందంట ఆమె. ఇండస్ట్రీలో ఆమెకి ఎవ్వరు తెలియదంట, కానీ ఇప్పుడు ఆమెకి పవన్ కళ్యాణ్ తెలుసంట, పవన్ కళ్యాణ్కి ఆమె కూడా తెలుసంట. అయితే దీన్ని మనం ట్రోల్ చేయకూడదు, దీంట్లో ఉన్న మంచిని తీసుకోవాలి. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి మన హీరోలు కానీ హీరోయిన్లు కానీ పొలిటికల్ లీడర్స్ కానీ తాగేసిన వాటర్ బాటిల్ ఉంటే తీసుకొని వెళ్ళడమే కాకుండా బయట ఉన్న ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ని కూడా ఏరి జాగ్రత్తగా ఇంటికి తీసుకొని వెళ్దాం. అలాగే మన జన సైనికులకి తెలుగు తమ్ముళ్ళకి మాకు కొంచెం చెప్పు పవన్ అన్న, ప్లాస్టిక్ని బయట పడేయద్దు అని నువ్వు మెసేజ్ ఇస్తే వరల్డ్ మొత్తం చూస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు పాన్ ఇండియా హీరో కాబట్టి. అలాగే ఆమె ఇంకోటి కూడా చెప్పింది, కానీ నిధి అగర్వాల్ చెప్పింది కరెక్ట్ అమ్మా, నువ్వు చెప్పింది తప్పు. పవన్ కళ్యాణ్తో ఒక్క సినిమా తీస్తే 100 సినిమాలు తీసినట్టు, ఇది అభిమానం. నిధి అగర్వాల్ అభిమానంగా ఈ మాట చెప్పింది. నువ్వు మాత్రం ఒక్క సినిమా తీస్తే చాలు, ఇక చచ్చిపోయినా పర్వాలేదు అంటున్నారు. నీది అభిమానం కాదమ్మా, పిచ్చి అంటారు నీది. పవన్ అన్న, నువ్వు ఈ వీడియోని చూసి చెప్తే బెటర్. ఆమె ఇంకా సినిమాలు తీయకుండా చచ్చిపోద్దేమో, నీకోసం కొంచెం నువ్వు చెప్పాలన్నా. నువ్వు చచ్చిపోవద్దమ్మా, ఇండస్ట్రీలో సినిమాలు చేయాలని. నిన్ను నమ్ముకొని మీ అమ్మా నాన్న, మీ భర్త, మీ పిల్లలు ఉంటారు. నువ్వు ఇలా చచ్చిపోతే ఆ కేసు నా మీదకి వస్తుంది. నీ టాలెంట్ని తెలుగు ఇండస్ట్రీ ఎంకరేజ్ చేస్తుంది. నువ్వు చచ్చిపోతే ఇంకా ఇలాంటి సినిమాలు ఎవరు చేస్తారమ్మా అని మా పవన్ అన్న ఆమెకి మెసేజ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం.